డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ టెంపరరీ బిల్డింగ్కి ఈరోజు రావడం జరిగింది. ఇది డాక్టర్ నారాయణ భరత్ గుప్తా గారు ఈ నెల 2వ తేదీ రిజిస్ట్రార్ గారికి ఒక ఉత్తరం ద్వారా రాయడం జరిగింది. అది ఏమంటే డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీకి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీని టెంపరరీగా వాడుకోవాలని చెప్పి కోరడం జరిగింది. ఈరోజు మనము 12వ తేదీలో ఉన్నాము, ఏప్రిల్. సో మా బృందము మిత్రులు మైనార్టీ నాయకులు టీజీ భరత్ గారిని కలిసడము, ఫోన్లో మాట్లాడము, నిన్న విజయవాడలో కూడా కలిసడం జరిగింది. సార్కి చెప్పి ఈ ప్రాసెస్ ఏదైతే హ్యాండ్ ఓవరింగ్ ప్రాసెస్ ఉందో, వీళ్ళు ఇక్కడ మీరు చూసింటారు, వీడియోలో చూపిస్తారు, కొత్త బిల్డింగ్ ఇక్కడ ఒకటి కట్టడం జరిగింది రూస్ ఫండ్స్ కింద. ఆ బిల్డింగ్ కూడా రెడీ అయిపోయింది. ఆ బిల్డింగ్ వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని ఈ బిల్డింగు ఉర్దూ యూనివర్సిటీ వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేసే ప్రాసెస్ ఒకటి జరగాల. ఇది సమ్మర్ వెకేషన్లో జరిగితే జూన్ కల్లా మనము కొత్త అకాడమిక్ ఇయర్లో ఉర్దూ యూనివర్సిటీ కార్యకలాపాలు ఇక్కడ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. మినిస్టర్ గారు కూడా స్పందించి ఇమీడియట్గా నేను కూడా ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో వాళ్ళ ఇన్ఛార్జ్లతో, యూనివర్సిటీ వాళ్ళతో, ఇటు అబ్దుల్ హక్ యూనివర్సిటీ ఛాన్సలర్స్ వాళ్ళతో మాట్లాడి ఇమీడియట్గా ఇచ్చే ప్రక్రియ చేస్తాము. మీరు ఒకసారి కాలేజ్కి వెళ్ళండి, చూసి కూడా మీరు రావచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు మా నాయకులు ఇంకా కొంతమంది రావాలా, టైం లేక రాలేకపోయినారు, రావడం జరిగింది. వాళ్ళు ఏదైతే భరత్ గుప్తా గారు ఏదైతే డెసిషన్ తీసుకున్నారో మేము వెల్కమ్ చేస్తున్నాం. దీనికంతా మొట్టమొదటిగా కారణం ఏమంటే చంద్రబాబు నాయుడు గారు ఉర్దూ యూనివర్సిటీ కర్నూలుకి ఇచ్చారు 2019లో. ఇచ్చినప్పుడు బేస్మెంటు మరి ఎంతో పని అక్కడ మన ఓరకల్లో జరిగిపోయింది. కాకపోతే కొన్ని కారణాల వల్ల టీడీపీ గవర్నమెంట్ రాకపోవడము, చంద్రబాబు నాయుడు గారు సీఎం కాకపోవడం వల్ల ఎవరైతే నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిందో ఆ పని ఆ రోజు నుంచి 2024 వరకు ఇట్లే ఉంది. ఒక్క ఇంచు, ఒక్క ఇటుక కూడా పెట్టలేదు. దానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ ఉన్న లోకల్ లీడర్స్ కూడా పట్టించుకోలేదు, ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు గత 5 ఏళ్లలో. మరి వాళ్ళు చెప్పేది మైనార్టీ గవర్నమెంటు, మైనార్టీకి సంక్షేమం చేస్తామని చెప్పారు. ఆ రోజు ఒక బిల్డింగ్ కూడా ఇప్పలేకపోయినారు. మరి లోకల్గా మన ఎమ్మెల్యే, ముఖ్యంగా ముస్లిం ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఇది ఈరోజు మీరు చూస్తుంటే 8 నెలలు 9 నెలల్లో గవర్నమెంట్ వచ్చినాక ఇమ్మీడియట్గా ఈ లెటర్ రావడము అంటే చకచక పనులు జరుగుతున్నాయి. గవర్నమెంటు మన టీడీపీ చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు. కాబట్టి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు పనిచేస్తున్నారు. లోకల్ మన టీజీ భరత్ గారు మినిస్టర్ గారు కూడా స్పందిస్తున్నారు. టైం టు టైం డేటాని ప్రాసెస్ చేస్తున్నందుకు ఇది ముందరికి వెళ్తుంది. ఇప్పుడు మీరు చూస్తే గతంలో ఇక్కడ క్లస్టర్ యూనివర్సిటీస్ అనుకోండి, క్యాంటీన్స్ అనుకోండి, ఇక్కడ కాలేజెస్ అనుకోండి, అద్భుతంగా కట్టారు. ఆ ఫండ్స్ ఏదైతే తేవడానికి కారణమో అది చంద్రబాబు నాయుడు గారు 2019లోనే ఇక్కడ ఫౌండేషన్ వేయడం జరిగింది. ఈరోజు ఇది కంప్లీట్ అయి ఉంది. అంటే స్పేర్గా ఉంది. చాలా గదులు కట్టారు. 36 రూమ్స్ ఉన్నాయి క్లస్టర్ యూనివర్సిటీలో. ఎన్నో రకరకాలుగా డెవలప్మెంట్స్ ఇక్కడ జరిగినాయి. దీనికి అంతా ఉపయోగించుకుంటాం. మన మినిస్టర్ గారు కూడా అదే చెప్పారు, ఎంత త్వరగా అయితే అంత త్వరగా మనం అన్నీ ఉపయోగించుకొని అకాడమిక్ ఇయర్లో స్టార్టింగ్లోనే అందరికీ సదుపాయాలు అందుబాటులో ఉండే లెక్క చేయాలని చెప్పే ఉద్దేశంలో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. అలాగే ఎప్పుడైతే ఇది సమ్మర్లో ఈ ప్రాసెస్ జరిగిపోతుందో నెక్స్ట్ మనము జూన్ కల్లా అయిపోగొట్టుకొని మిగతా ప్రాసెస్ని మనం మొదలు పెట్టుకొని ఉర్దూ యూనివర్సిటీ వాళ్ళకి ఇక్కడ అకామిడేట్ చేస్తే బాగుంటుందని చెప్పి ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మన క్లస్టర్ రిజిస్ట్రార్ గారికి కలిసి వినతి పత్రం ఇస్తాము. ఆల్రెడీ టీజీ భరత్ గారికి ఇన్ఫామ్ చేశాము. వాళ్ళు కూడా
విద్యాశాఖ మంత్రితో ఇమీడియట్గా మాట్లాడి ప్రాసెస్ మొదలుపెట్టించి 1 మంత్ లోపల ఈ షిఫ్టింగ్ ప్రాసెస్ చేస్తే మేమందరం కృతజ్ఞతగా ఉంటాము. ముస్లిం కమ్యూనిటీ బాగుపడుతుంది, ఉర్దూ యూనివర్సిటీ డెవలప్ అవుతుంది, స్టూడెంట్స్కి సదుపాయాలు దొరుకుతాయి. అందరికీ మరొకసారి ఎవరైతే ఈ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవుతారో ప్రిన్సిపాల్స్కి, క్లస్టర్ యూనివర్సిటీ వాళ్ళకు కోరుకునేది ఈ మీడియా ముఖంగా ఏమంటే, సార్ దయచేసి మనం ఇక్కడ ఉన్న ముస్లిం సోదరులకు ఈ ఒక కాలేజ్ని హ్యాండ్ ఓవర్ చేస్తే ఈ కాలేజు మన నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి సమ్మర్ తర్వాత జూన్లో మన ఉర్దూ యూనివర్సిటీకి కల్పించేలాగా మీరు చూడాలని చెప్పి మొట్టమొదటిగా మీకు నేను చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ అండి.